Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు సీఎం విజయ్ బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీని సీఎం విజయ్ కలవనున్నారు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మోదీతో భేటీ కానున్నారు విజయ్. రాష్ట్రాభివృద్ధి కేంద్రం నిధులపై విజయ్ ఫోకస్ పెట్టనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని విజయ్ కోరనున్నారు. కర్ణాటక ప్రభుత్వం చేపడుతోన్న మేకేదాతు డ్యాం పై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం చెప్తోంది. కావేరీ నదీ జలాల వివాదంపై ప్రధానితో విజయ్ చర్చించనున్నారు. ఈ పర్యటనలో సోనియా గాంధీ రాహుల్ ని కూడా కలిసే అవకాశం ఉంది. విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక ఇదే మొదటి పర్యటన. విజయ్ తొలిసారి ఢిల్లీ వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయ్ తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ప్రధాని మోదీని అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కలిసేటువంటి పరిస్థితి ఉంది. పనిలో పనిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా విజయ్ కలిసి వస్తారు అనేటువంటి మాట. విజయ్ పర్యటనకు సంబంధించి ఎలా చూడాలంటారు? తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చెప్పినటువంటి విజయ్ ఏదైతే ఢిల్లీ వెళ్ళారని చెప్పవచ్చు. రేపు ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఢిల్లీ ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీని ఆయన మర్యాదపూర్వకంగా కలుస్తారని చెప్పవచ్చు. అక్కడ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కేంద్ర నిధుల విడుదలపై కూడా ఆయన చర్చించేటువంటి అవకాశం కనపడుతోంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత రాష్ట్రం అవ్వాల్సినటువంటి నిధుల అంశం పట్ల కూడా ఆయన ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా మనం ముఖ్యంగా చూసుకుంటే సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని మరొకసారి కలిసేటువంటి అవకాశం కనపడతా ఉంది. రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు కాబట్టి సోనియా గాంధీని ఖచ్చితంగా అక్కడ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మిత్రపక్షంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సోనియా గాంధీని కూడా కలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక కర్ణాటక రాష్ట్రంలో చేపడుతున్నటువంటి మేకేదాతు డ్యాం పైన కూడా తమిళనాడు అభ్యంతరాలు చెప్తూ ఉంది కాబట్టి ఈ క్రమంలో ఈ అంశం పట్ల కూడా ప్రధాని నరేంద్ర మోడీతో మరొకసారి చర్చించే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి మరొక కావేరీ నదీ జలాల వివాదం పైన కూడా ప్రధాని నరేంద్ర మోడీతో కూడా విజయ్ చర్చించున్నారని చెప్పవచ్చు. మొత్తం మీద ఇటు పార్టీ ప్రధానమంత్రితో పాటుగా అదేవిధంగా సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీని వీరందరినీ కూడా మీట్ అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి ఆ ముఖ్యమంత్రి హోదాలో విజయ్ ఢిల్లీకి వెళ్ళాలని చెప్పవచ్చు. అటు పలువురు నేతలను కూడా కలిసిన అవకాశం కనపడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి ఏవైతే వస్తాయో దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి ఈ క్రమంలో తమిళనాడుకు ఆర్థిక సహాయం ప్రకటించాలని చెప్పేసి కూడా పలు కీలక అంశాలను కూడా ప్రధాని నరేంద్ర మోడీతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఒక భేటీకి ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. రైట్, అంటే కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్నటువంటి పర్టికులర్ గా ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా ఇప్పటికీ తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం చెప్తున్నటువంటి పరిస్థితి. కేంద్రానికి దానికి సంబంధించి చెప్పడం కావచ్చు, రాష్ట్రం ఇప్పటికే ఉన్నటువంటి అప్పులు, రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు గతంలో కూడా చాలా వరకు పెండింగ్ పడ్డాయి. ఈసారి తమిళనాడుకి మీరు నిధులు అడిషనల్ గా కేటాయించాలని కూడా కోరేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట. ఏంటి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మనం ఎవరంటూ కూడా రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలన్నా కూడా కేంద్రం నుంచి కాస్త నిధులు విడుదల అవసరం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయింపులో ప్రత్యేక చొరవ చూపించాలి, తమిళనాడు అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీని అడిగేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక కర్ణాటక ప్రభుత్వం ఎవరికి చెప్పకుండా మేకేదాతు డ్యామ్ ఏదైతే ఉందో దీన్ని నిర్మించడానికి కూడా తమిళనాడు పూర్తిగా కూడా ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. కాబట్టి దాని పట్ల కేంద్రం జోక్యం చేసుకోవాలి, ఆ డ్యామ్ ని నిలిపివేయాలని చెప్పేసి కూడా వీరికున్నటువంటి అభ్యంతరాలను కూడా అక్కడ ప్రధాని నరేంద్ర మోడీకి వివరించినటువంటి అవకాశం ఉంది. కాబట్టి కావేరీ నదీ జలాల వివాదం పైన కూడా ఆయన చర్చించడం అవకాశం ఉంది. కాబట్టి రైతాంగానికి ఎంతో ఉపయోగపడేటువంటి కావేరీ నదీ జలాల పైన కూడా చర్చించి పూర్తి స్థాయిలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఎందుకంటే లోటు బడ్జెట్ ఉంది కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలన్నా కూడా బడ్జెట్ తో కూడుకున్న అంశాలు కాబట్టి ఈ క్రమంలో ప్రత్యేక నిధులు కేటాయింపుకు రాష్ట్రానికి ఏ రకమైనటువంటి నిధులు రావాలో వాటన్నిటిని తీసుకొచ్చే విధంగా ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వాళ్ళ డిమాండ్ కూడా ఆయన ఎదుట పెట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి కేంద్రం నుంచి విడుదలైనటువంటి గ్రాంట్స్ తో పాటుగా స్పెషల్ గ్రాంట్స్ కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీని కోరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే అవసరాలు ఉండే వాటన్నిటిని కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించినట్టుగా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఎన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయో మనం చూసాము. ఇప్పటికీ కూడా రాజకీయ పరిణామాలని వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది తమిళనాడులో. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పర్యటనకు సంబంధించి ఒక ఇంత ఆసక్తిగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కదా, దీన్ని ఎలా చూడాలంటారు? పూర్తిగా కూడా ఇప్పటి వరకు రాజకీయ రసవత్తంగా మారుతున్నటువంటి పరిస్థితి ఇంకా
నాటి ఎంపీల చిలుకలు కావచ్చు, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజకీయ విభేదాలు కావచ్చు అన్ని కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పూర్తిగా కూడా ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించలేరు, చాలా కష్టంగా ఉంటుంది. విజయ్ ఇచ్చిన హామీలను నిలబెట్టాలంటే రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉంది కాబట్టి వాటి నెరవేర్చలేరు అని చెప్పేసి కూడా ప్రతిపక్ష నేత స్టాలిన్ ఇప్పటికే అక్కడ పూర్తి స్థాయిలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా దీనికి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ప్రత్యేకమైన నిధులు కూడా తీసుకొచ్చే క్రమంలో కూడా అక్కడికి బయలుదేరుతున్నారు. మొదట ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మేఘపూర్వకంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాల పట్ల కూడా మాట్లాడేందుకు కూడా విజయ్ అక్కడికి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయి రాజకీయానికి ఒకవైపు తమిళనాడులో కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ భేటీ చాలా ఆసక్తికరంగా మారింది. అసలు విజయ్ ఏం అడగబోతున్నారు, అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా స్పందించబోతున్నారు అనే విషయాల పట్ల చాలా కీలకంగా మారింది. కాబట్టి ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే విజయ్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కలిసబోతున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక ముఖ్యమంత్రి హోదాలో విజయ్ తొలిసారి కేంద్ర ప్రభుత్వాన్ని కలవనున్నారు. రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, కర్ణాటక చేపడుతున్నటువంటి మేకదాతు ఆ ప్రాజెక్టుకి సంబంధించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. బుధవారం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు విజయ్. ప్రధాని మోదీని కలవబోతున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మోదీతో విజయ్ భేటీ కాబోతున్నారు. రాష్ట్రాభివృద్ధి, కేంద్ర నిధులపై విజయ్ ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న మేకదాతు డ్యామ్ పై తమిళనాడు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. కావేరీ నదీ జలాల వివాదంపై ప్రధానితో విజయ్ చర్చించనున్నారు. ఈ పర్యటనలో సోనియా గాంధీ, రాహుల్ని కూడా కలిసే అవకాశం ఉంది.